వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించాలని కర్నూలులో వాల్మీకి యువసేన ఆధ్వర్యంలో యువగర్జన ర్యాలీ నిర్వహించారు. రాజ్విహార్ కూడలి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. ఈ ప్రదర్శనలో వాల్మీకి బోయలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలు తర్వాత పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో వాల్మీకులు ఎస్టీలుగా గుర్తింపు పొందితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే బీసీలుగా గుర్తిస్తున్నారని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వాల్మీకులకు అండగా ఉన్న పార్టీకే తమ మద్దతు ఉంటుందని వాల్మీకి నాయకులు డాక్టర్ పార్థసారథి తెలిపారు. వాల్మీకుల ర్యాలీకి భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఒక వాల్మీకి సామాజిక వర్గమో, ఒక బీసీ సామాజిక వర్గమో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు, అన్ని రకాల ప్రజలు ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వంచనకు గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు తప్ప ఏ ఒక్క వర్గ అభివృద్ధి ఈరోజు చిత్తశుద్ధితో చేసే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని కూడా ఈరోజు మనము గుర్తించాలి. మరీ ముఖ్యంగా 2019లో తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలతో పాదయాత్ర చేస్తూ ప్రతిరోజు డైరీ రాసుకుంటూ ఒక రకమైన ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ నాయకుడు ఇవ్వని విధంగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం